నిత్యం వేలాది మంది భక్తుల పుణ్య స్నానాలు, ప్రతిరోజు నదీమా తల్లికి హారతి, కాళేశ్వర ముక్తీశ్వరుడికి పూజలు, ఇలా 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు నేటితో ముగిశాయి. దక్షిణ భారత్లోని ఏకైక త్రివేణి సంగమంలో పుణ్య స్నానానికి లక్షలాది మంది తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని రంగాల ప్రముఖులు పుష్కరాల్లో పాల్గొన్నారు. ఓవైపు ఆధ్యాత్మికత, మరోవైపు నదిలో బోటింగ్తో పర్యాటకంగా కాళేశ్వరంలో సరికొత్త శోభ వెల్లివిరిసింది. పన్నెండేళ్లకోసారి వచ్చే ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం సరస్వతి పుష్కరాలు ఘనంగా ముగిశాయి. కాశీ వేద పండితుల నవరత్నమాల హారతితో పుష్కరాలు ముగిశాయి. కాళేశ్వరంలో 12 రోజుల పాటు పుష్కరాలు ఘనంగా జరిగాయి. ప్రతిరోజు నదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. పుష్కరాలకు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు. రోజు వేలాది మంది భక్తుల రాకతో కాళేశ్వర పరిసరాలు రద్దీగా మారాయి. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. మొత్తం 70 లక్షల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, పీఠాధిపతులు, ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. రెండో రోజు సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. నదీ హారతి ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు కూడా పుష్కరాల్లో పాల్గొన్నారు. పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో గవర్నరు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సరస్వతి పుష్కరాలకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ చివరి రోజు మంత్రి ఉత్తమ్ కుమార్, సిఎస్ రామకృష్ణారెడ్డి నదీ హారతిలో పాల్గొన్నారు. సరస్వతి పుష్కరాల్లో కుంభమేళా తరహాలో ఏర్పాటు చేసిన బోటింగ్, టెంట్ సిటీ, ఏకశిలా సరస్వతి విగ్రహం, చిల్డ్రన్స్ పార్క్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పుష్కరాలకు వచ్చిన భక్తులు నదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేశారు. దక్షిణ భారత్లో కేవలం తెలంగాణలోనే త్రివేణి సంగమం ఉంటుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ ఏడాది మొదటిసారి పుష్కరాలు జరిగాయి. ఈ మహోత్తర ఘట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ 35 కోట్లతో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించింది. ఇక పుష్కరాలు విజయవంతంగా ముగియడంతో అన్ని శాఖల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.